ఒకటి అధికారం, రెండు డబ్బులు. ఈ రెండు చెడిపోతాం మనం. అవునండి, ఈ రెండు ప్రమాదం. నీ బుద్ధి తెలియాలంటే ఈ రెండు ఇస్తే చాలు, నువ్వేంటో తెలిసిపోద్ది. నిజమే, మన జీవితాల్లో కూడా అధికారం ఏదన్నా ఉంటే చాలు. మాటలో తేడా వచ్చింది, చూపులో తేడా వచ్చింది, ప్రవర్తనలో తేడా వచ్చింది, ఎదుట వ్యక్తితో సంభాషించే దానిలో తేడా వస్తుంది, చూపులో. ఎందుకంటే నీ అధికారం నేను గర్వాన్ని తీసుకెళ్తుంది. డబ్బులు, ధనం అలా పెరుగుతుంటే గర్వం రానివాడు ఎవరు? అందుకే ఈ రెండు ప్రమాదం. ఒక వ్యక్తిని పరీక్షించడానికి అధికారం, ధనం ఈ రెండు కలిగి ఉన్న వ్యక్తి దొరకడం. జాగ్రత్త ఉండాలి. ధనము హెచ్చినను దాని లక్ష్య ఎదుగు ధనం. మీరు ఎప్పుడు గుర్తుపెట్టుకోండి, ధనం ఉన్నా మంచిదే, లేకపోయినా మంచిదే. ధనం యొక్క స్థానం మర్చిపోకూడదు. ధనం ఎప్పుడు మన కాళ్ళ దగ్గరే ఉండాలి. దేవుడిచ్చిన అధికారం, సింహాసనమును ఎక్కించేది ఆయనే. సింహాసనం మీద నుంచి అశాశ్వతం అదే. కానీ మనం దాన్నే శాశ్వతం అనుకొని మనం పరుగులు తీస్తాం.